నమస్తే, గుడ్ మార్నింగ్ అయింది. హన్మకొండల ప్రశాంతమైన వాతావరణంలో చెట్లు కూడా ఊగం లేకుండా గాలి వస్తుంటే డాడీ సేవ్ బుక్కుతున్నాడు. డాడీ సేవ్ బుక్కుతుంటే పక్కకు రుద్రాంశాడేమో స్పీకర్లో పాటలు పెట్టుకొని చేస్తుంటే అప్పుడే నేను ఫ్రెష్గా తెచ్చిన గోంగూరని మమ్మీ మంచిగా పుర్సతగా ఒక్కొక్క ఆకు రిబ్బుతున్నది. సమయమో కట్టర్లా కొడుతున్నది. వీడు గోంగూర తొక్కు కావాలని అడిగిండు. ఏం చేస్తుంది గోంగూరతో? ఏం చేస్తుంది? చెన్నూరు నుంచి తెచ్చిన చారాల వంకాయలను సుతారంగా సౌమ్య తరుక్కుంటా పక్కకు పెడితే బయట రాత్రి పడ్డ వాన వెలిసింది. కొన్ని చినుకులు పడుతుంటే మంచిగా పురుసతగా గోంగూరను కట్టడతో కటకట కొట్టింది. ఆరేయలేదు, పడ్డది అది ఆరేయలేదు. వంటలు స్పెషల్స్ తయారవుతున్నాయి ఇవాళ. పాలకూరల పెసరపప్పు, డైరెక్ట్ పోని వేసిన వంకాయ కూర అద్భుతంగా రుచినిస్తున్నాయి. ఇవన్నీ పెట్టడానికి గంజులు తక్కువవుతుంది కానీ మమ్మీ గంజులు వెతుకుతున్నది. నేను మాత్రం పాటలు వినుకుంటా, ఉయ్యాలు ఊక్కుంటా, సగం నిద్ర సగం తెలివితో వండుకుంటా హాయిగా కూర్చున్నా. కోళ్ళ మీద వాళ్ళు పోటీలు పడి వాళ్ళు ఉల్లిగడ్డలు తరుగుతూ వాళ్ళు పోనికేసిండ్రు. పోనికేసి అద్భుతంగా పుల్లటి గోంగూర తొక్కు మమ్మీ కొత్త టెక్నిక్ వాడింది. వాళ్ళ కొత్త టెక్నిక్ వాడి గోంగూరను పోనీలో వేసి మంచిగా సుతారంగా తిప్పుకుంటే ఫ్రెష్ గోంగూర పుల్లటి తొక్కు తయారైంది మంచిగా. వంకాయ కూర మాత్రం అద్భుతంగా ఉన్నది. ఈ చూసిన తర్వాత పొద్దున యాదకి వచ్చింది. దీనికి అన్నంతో పాటు రాత్రి జొన్న రొట్టెలు తిందామని, అందుకని దీంతో జొన్న రొట్టెలు తిన్నాం మేము. ఉల్లిగడ్డలు వేస్తే గోంగూర తొక్క ఆహా చూస్తే నోరు రాలే. ఇట్లకే తినండి మీరు కూడా.